నిజామాబాద్ జిల్లా ఎరిగట్ల మండలం తడపాకల్ గంగా నది వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగా స్నానాలు ఆచరించి శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బియ్యం పిండితో దీపాలు వెలిగించారు. స్వామివారి చెంతలో ఉన్నటువంటి గంగా నది ఎంతో పెద్ద పుణ్యక్షేత్రమని తెలిపారు. స్వామివారి వద్దన కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. अस्मद्रामाचरणं चरणं प्रपद्ये आपदामपहत्तरं दातन सर्वसंपदां लोकाभिराम श्रीरामं भूयो भूयो नमाम्यहं. जय श्रीमन्नारायण. అమ్మ టీవీకి శుభాభివందనాలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. విశేషంగా ఈ గోదావరి నదికి వచ్చేసి వారు గంగా స్నానాలు ఆచరించి వారి యొక్క తమ కోరికలు ఎలాంటివి ఉంటాయంటే గోదావరిలో స్నానం చేసి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగానికి అభిషేకాలు చేస్తూ ఈ కార్తీక శివకేశవులు కాబట్టి వారి యొక్క సమరూపంగా భావించి గోదావరిలో భక్తులు విశేషంగా వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ స్నానాలు చేస్తూ ఆ తర్వాత శివుడికి అక్కడ అభిషేకాలు చేస్తారు. గంగాభిషేకాలు దేవాలయం లోపల ఇక్కడ ఒక విశిష్ట ఏమవుతుంది, శ్రీరామ పాదము, శివలింగాలు, ఆంజనేయ స్వామి దాసుంటుంది. పూర్వకాలంలో తాటి పాక, ఇది గ్రామం తాటిపాకగా వచ్చేసింది. ఎందుకంటే ఆ రోజు శ్రీరామచంద్రుల వారు ఈ నదీ మార్గంలో పోతూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక తాటిపాక వేసుకొని ఇక్కడ పండుకొని ఉదయం లేచి స్వామివారి ప్రయాణమేమి అమ్మవారి వెతుకడానికి. అయితే ఆ రోజు ఇక్కడ పాక వేసుకున్నప్పుడు ఈ పాక